ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం. వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒకప్పుడు అత్యంత సన్నిహితులుగా ఉన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి బీజేపీలో చేరికకు ముహూర్తం ఖరారైంది. కొద్ది రోజుల క్రితమే ఆయన 3 సంవత్సరాలకు పైగా ఉన్న రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకోవడంతో పాటు వైసీపీకి కూడా గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. అప్పట్లోనే ఇది పెద్ద సంచలనంగా మారింది. ఇక నుంచి తనకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం ఉండదని, తాను పూర్తిగా వ్యవసాయానికే పరిమితమవుతానంటూ కూడా ఆయన ప్రకటన చేశారు. చెప్పినట్లే కొన్ని రోజులు వ్యవసాయ క్షేత్రంలో ఫోటోలు దిగి మరీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. కానీ ఇటీవలే విజయసాయిరెడ్డి హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ స్వాగత కార్యక్రమంలో పాల్గొనడం హాట్ టాపిక్గా మారింది. సిట్టింగ్ ఎంపీలను కాదని విజయసాయిరెడ్డికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కూడా ప్రాధాన్యత ఇవ్వడం రాజకీయ వర్గాలను ఒకంత ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పొచ్చు. దీంతో మళ్ళీ యాక్టివ్ రాజకీయాల్లోకి విజయసాయిరెడ్డి వస్తున్నారా అంటూ చర్చ సోషల్ మీడియాలో ప్రారంభమైంది. అయితే దీనిపై అధికారికంగా ఆయన ఏమాత్రం స్పందించలేదు. కేవలం ఉపరాష్ట్రపతితో కలిసి మెదక్ ఐఐటీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని వచ్చారు. ఈ ఫోటోలను ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు కూడా. ఈ తరుణంలో అత్యంత కీలకమైన సమాచారం వస్తుంది. అదేంటంటే ఈ ఏడాది జూన్ లేదా జూలైలో విజయసాయిరెడ్డి బీజేపీలో చేరటం ఖాయమైపోయిందనేది. ఢిల్లీలోని అత్యంత విశ్వసనీయ వర్గాలు ఈ విషయాన్ని చెబుతున్నాయి. వైసీపీలో ఉన్నప్పుడు కూడా విజయసాయిరెడ్డికి ప్రధాని మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షాతో సన్నిహిత సంబంధాలు ఉన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. వైసీపీకి దూరమైన విజయసాయిరెడ్డి రాబోయే రోజుల్లో బీజేపీలో చేరితే రాజకీయంగా జగన్కు మరిన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశం లేకపోలేదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఈ తరుణంలో విజయసాయిరెడ్డి బీజేపీలో చేరితే అటు బీజేపీ వైసీపీల మధ్య దూరం మరింత పెరిగే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. ఇందులో విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషించే అవకాశం కూడా ఉందనే చర్చ సాగుతుంది. విజయసాయిరెడ్డి బీజేపీలో చేరితే ఆయన గతంలో ప్రకటించినట్లు సొంతంగా ఒక శాటిలైట్ ఛానల్ను కూడా ప్రారంభించే అవకాశం ఉందని ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. విచిత్రం ఏమిటంటే ఒకప్పుడు విజయసాయిరెడ్డిపై దుమ్మెత్తిపోసిన టీడీపీ మొన్న ఉపరాష్ట్రపతి పర్యటనలో విజయసాయిరెడ్డి అత్యంత కీలకంగా వ్యవహరించినా కూడా ఎక్కడా కూడా ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దీంతో విజయసాయిరెడ్డి బీజేపీలో చేరే విషయం ఆంధ్రప్రదేశ్లోని కూటమి సర్కార్ పెద్దలకు కూడా ముందే తెలిసి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అందుకే వాళ్ళు ఈ విషయంలో మౌనాన్ని ఆశ్రయించి ఉంటారనే చర్చ సాగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.